భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వడగాండ్ల వాన బోర్న విలపిస్తున్న కౌలు రైతు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలకు దేహదానం. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టంపైన కామెంట్ చేసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరిగే సభకు ఇల్లందు నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెస్ ఓళ్ల గుండెల్లో రైలు పరిగెత్తాలని అన్నారు. మాజీ శాసనసభ్యురాలు బానత్ హరిప్రియ నాయక్ అధ్యక్షతన మంగళవారం ఇల్లందు నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్లో 10 లక్షల మందితో జరిగే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మైబాద్ జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, సేవాలాల్, సేనా రాష్ట్ర అధ్యక్షులు సంజీవ నాయక్, వివిధ మండలాల పార్టీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానించినాం. వాల్ రైడింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి త్వరగా. మీ ఊళ్ళల్లో ఎక్కడో అక్కడ మనకి ఒక మంచి అవకాశం, మంచి పండుగ. మన పార్టీ గుర్తుతోని, మన పార్టీ నాయకులతోని గోడల మీద పేరు రాయండి. వచ్చే ఎలక్షన్ దాకా అవి ఉంటాయి, రోజు గుర్తు చేసుకోవచ్చు. మనం ప్రత్యర్థులకు ఉండగా ఈ గోడల మీద కనపడే రాకలు వాటికి ప్రయారిటీ ఇవ్వండి, వాటికి సమయం ఇవ్వండి, అవి రాయించండి. ఎక్కువ రాయించుకుంటే మనకు మంచిదని చెప్పేసి మాకు ఒక 2-3 బస్సులు ఏర్పాటు చేస్తే, ఎందుకంటే మా ఇల్లు
ఏం చెప్తారో తెలియదు. 1,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడి చేస్తున్నారు. పోయిన సంవత్సరం తెచ్చి పెట్టిన వచ్చినప్పుడు 38,000 కోట్లు 50,000 కోట్లు ప్రకటించారు. ఎక్కడ పెట్టాలి, ఎక్కడికి వచ్చినాయి ఇవి రావడానికి? ఇవన్నీ కూడా ప్రజలు మనం గుర్తుంచుకోవాలి. మన పంటలు మళ్ళీ పండాలి, మన ధాన్యం మనం కొనాలి, మన మొక్కజొన్నలు మనం కొనుక్కోవాలి, మన చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా మన కేసీఆర్ గారి ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఎప్పుడా చూస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్ లో విశ్వరూపం చూపెడతారు. వాళ్ళు దిమ్మదిగా శాంతి ఇవ్వబోతారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 27వ తారీఖు నాడు తన సందేశం ఇవ్వబోతున్నారు. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. మైబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్. మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే ఈ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలు అన్ని కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం భయపడుతుంది. రాసి పెట్టుకోండి, స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి చూడు, మా సత్తా ఏంటో మీ సత్తా ఏంటో తెలుస్తుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాలలో మేము గెలవకపోతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇది మోసం ప్రభుత్వానికి ఉండదనేది అర్థమైంది. ఎప్పుడు మంత్రివర్గం ఇస్తున్నా అప్పుడు పడిపోతుంది, 100% పడిపోతుంది, బాధపడుతుంది. స్థానిక ఎన్నికలు ఎన్ని పెట్టలేదనుకుంటారు. సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాల్లో గెలిచేది ఉండేట. కానీ మనంటే అన్నింటిలో పోయి అన్ని టీఆర్ఎస్ ఉంటున్నారు. గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది, టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది. భయంతో స్థానిక ఎన్నికలు పెడుతుంది. నేను మొదటి నుంచి అంటున్నాను, దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టి చూడు, ఈ సత్తా మా సత్తా అని చెప్తుంది. మేము ఓడిపోయిందంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్పాను. ఇక్కడ 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల మున్సిపాలిటీల 1 సైడ్ టీఆర్ఎస్ గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా 1 సైడ్ ఎన్నికలు ఉంటాయి. రాసి పెట్టుకోండి. నేను మొదలే చెప్తా, నేను 6 నెలల ముందే నేను కేసీఆర్ గారు చెప్పిన, నేను గెలిచేటట్టు ఏం సాగను. నాకు సర్వే చేస్తే 5,000 10,000 లీడ్ అవుతాను. నేను రాజధానిలో పడిపోయేటట్టున్నది. ఆ వ్యవసాయం డెవెల్లో పడిపోయింది. నేను కూడా రెగ్యులర్గా వస్తాను. మీ హాస్పిటల్లో పనులు ఉంటే మన పిఏలు ఎప్పటికప్పుడు వర్కౌట్ చేసుకున్నాం. సీఎం రిలీఫ్ ఉంటే మన ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళ ద్వారా సీఎం రిలీఫ్ గురించి ఏర్పాటు చేస్తాం. ఏదో పవన్ జగన్త మాత్రాన్ని మనం భయపడవలసిన పద్ధతి. ఏదైనా పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడితే గంట లోపల నుంచి పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని సపోర్ట్ చేస్తాం. మీరు కూడా యూనిట్గా ఉండాలి, గ్రామాల్లో ఉంటారు. 16 వార్డులలో కూడా కార్యకర్తలు కూడా యాక్టివ్ ఉండండి. ఆ జన సమీకరణ కూడా ఆశామాషిగా కొంచెం ముసలి తీసుకొస్తే ఇబ్బంది పడుతుంది. లేడీస్ కూడా యాక్టివ్ పర్సన్స్ తీసుకురాలి. టార్గెట్ నుంచి తీసుకొచ్చినా ఇబ్బంది లేదు, టార్గెట్ ఫిల్ఫిల్ చేయాలి. రోజు 26 తారీఖు నుంచి 25 నుంచే ఇళ్లలో తిరగాలి. ఇంటిని తిరిగి పొట్టు పెట్టాలి, కరపత్రం ఇవ్వాలి, మీటింగ్ రమ్మడం వల్ల అదొక ఆర్గనైజేషన్. పార్టీలో తిరగాలి, ఇల్లు వచ్చిన అసలు వచ్చిన వాళ్ళ లిస్టు కూడా తయారు చేసుకోవాలి. ఇదంతా ఒక పద్ధతిగా చేయండి. ఆ రోజు మీరు బయలుదేరే ముందు గోల్డా చేసి 1 గంటకే జెండా ఎగరేది. ఎవరు ఊళ్ళల్లో వాళ్ళ వార్తల్లో జెండా ఎగరేయాలి, ఊరేగింపు చేయాలి. మీరు ఎక్కి రావాలి, మీ బండికి డెకరేషన్ చేసుకోవాలి. లీడర్లు కాళ్ళ మీద రావద్దు. డీసెల్ పెడతా డీసెల్లే, ఆటోలో పెడతా ఆటోలే, అందులోనే ఎక్కి రావాలి. ఆ వాటికి సంబంధించిన వాళ్ళు ఊరోళ్ళు ఎవరికి రూపాయి ఇచ్చేది. మీరే పులిగోళం తయారు చేసుకోవాలి. ఇంత మనిషి చెంద వేసుకోండి. ఇప్పుడు రాజకీయాలు చేసి ఇచ్చినట్టు ఇక్కడ 2 ఏదో చెందా వేసుకున్నాం. మీరే ఇంత పులిగోళ మంచిగా తయారు చేసుకొని బయట పెట్టుకొని రావాలి.
దయచేసి ఒక అట్రాక్ట్గా తయారు కావాలి, ఊపు తీసుకురావాలి. ఇది అయిపోయిన తర్వాత మన సభ్యత్వాన్ని గ్రామ కమిటీ ఎన్నికలు ఉంటాయి, మండల కమిటీలు ఉంటాయి, టౌన్ కమిటీలు ఉన్నారు. ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో ఆ కమిటీలో తీసుకునే ఏర్పాటు చేస్తారో ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర పొందాలని రైతులను సూచించారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. పాలకుర్తి మండల కేంద్రంలోని చిట్యాల చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డా సహించేది లేదన్నారు. మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, మార్కెట్ చైర్మన్ లావుడ్య, మంజులా భాస్కర్, సొసైటీ చైర్మన్ బొబ్బాల అశోక్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, చిల్వేరి కృష్ణమూర్తి, పాలకుర్తి తాజా మాజీ సర్పంచ్ వీరమనేని యాకంతారావు రైతులు పాల్గొన్నారు. ఓకే మ్యామ్, ఇక్కడ మేడం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం. మ్యామ్ ఇక్కడ అసలే మీరు కదా నేను చెప్తాను. మేడం మైబాద్ జిల్లా కేసముద్రం మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న వరి, కేసముద్రం మార్కెట్లో తడిసిన మొక్కజొన్న వరి ధాన్యం రాసులు 10 రోజులు దాటుతున్న ముడుగుపుగల్ గ్రామంలో ప్రారంభించని కొనుగోలు కేంద్రాలలో రైతులు పోసిన వరి ధాన్యం రాసులు రాత్రి తడిసిపోవడంతో అధికారులు పనితీరుపై మండిపడుతున్న రైతులు తడిసిన మొక్కజొన్న వరి రాసులను వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నప్పుడు గుంజల ఇది నా కష్టమే. నీళ్ళు కొట్టి దోశలో నీళ్ళు కొట్టు, నీళ్ళు అట్లా పట్టు. రాజధాని
నాకు కూడా పాటే వర్రే కాదే బాబులు వర్రే కాదు కాదు ఒడ్డు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్గా చెక్ చేయాలని, నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు అలర్ట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని కలెక్టర్ సూచించారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలు 2320, సాధారణ రకం ధాన్యానికి క్వింటాలు 2300 రూపాయలు ఉంటుందని అన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కలనేడు నెరవేరింది. క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభమైన వేళ పుర ప్రజానీకం మురిసింది. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరై బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బ్రిడ్జి సమస్య ప్రధాన అంశంగా ఉండేదని, ఎమ్మెల్యేగా వివేక్ గెలిచిన సంవత్సర కాలంలో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోరిక నెరవేర్చామని తెలిపారు. ఈ కరోనా సమయంలో నిలిచిన ఆజ్ని ప్యాసింజర్ను రైలును పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్, మాజీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, నాయకులు గాన్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ ఆలీ, నీలం శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. కుటుంబం అంటేనే సేవ అంకితం అనేటువంటి భావాన్ని నెలకొల్పడం అనేటువంటిది మనం ఇప్పుడు మంచి రైస్ ఇస్తున్నాము, ఖచ్చితంగా తినాలి.
దానికి బయట డైవర్ట్ చేయడానికి లేవు. దాంతోపాటు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం కూడా మీ అందరూ అప్లై చేసి ఉన్నారు రాజీవ్ యువ వికాసం కింద. దానికి కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీ అందరికీ నేను చెప్తాను ఏమైనా సెలెక్షన్ జరుగుతుంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అండ్ దానిలో ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు అందరికీ వస్తుంది. దాంతో పాటు మనకి ఇంకా ఇందిరమ్మ ఇల్లు అది కావచ్చు ఆర్ 2 BHK కావచ్చు, అన్ని మరో అంశం చెప్తున్నారు గ్రాట్యుటీ విషయం మీద కూడా. దాని మీద కూడా నేను రిప్రజెంటేషన్ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాను. మరి ఇక్కడ నుంచి ట్రైన్స్ అని కూడా చెప్తున్నారు. మన ట్రైన్స్ గురించి కూడా అప్పుడు వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అజ్నీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉండేనో కరోనా టైంలో చాలా వరకు ట్రైన్లు రద్దు చేసినారు. దాన్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు రైల్ మంత్రి గారితో మాట్లాడినాను, అక్కడ మన GM గారితో మాట్లాడినాను. వారు కూడా పాజిటివ్గా స్పందించి ఆ రైలు కూడా రీస్టార్ట్ చేసి కేవలం మన ఏరియాకే స్టార్ట్ చేసినారు. చాలామంది పార్లమెంట్లో గుంటుకున్నారు, మీరు పెద్దపల్లికి ఎట్లా ఓపెన్ చేస్తారు, మాకెందుకు చేయలేదని చెప్పి కూడా వారు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన మందపల్లి స్టాప్స్ కూడా అడిగినారు, అది పెండింగ్ ఉన్నది. ఇంగి రామకృష్ణపురంలో కూడా ఈ 2 స్టాప్స్. ప్రజలకు రైల్వే సౌకర్యమే చాలా చీప్, చాలా ఈజీగా. మనకి ఇక్కడ ఎన్ని స్టాప్స్ తీసుకొస్తే అంత బాగుంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా సుధాకర్ రెడ్డి నువ్వు అప్పుడు అడిగిన స్టాప్ చేయించిన లేదా, వారప్పుడు అక్కడ డిమాండ్ చేస్తుండే. అయ్యో సో తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా అప్పుడు స్టాప్ చేపించమంటే మన RKPలో చెప్పించడం జరిగింది. అప్పుడు కళ్యాణ్ గారు ఇక్కడ కలెక్టర్ అయినారు. సో వారు అయినప్పుడు ఫస్ట్ నాకే ఫోన్ చేస్తారు, సార్ మీరు ఇన్ని రైల్వే స్టాప్స్. హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని SPR హిల్స్ గ్రౌండ్స్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హైదరాబాద్ కలెక్టర్ దూర్శెట్టి అనుదీప్. వారితో పాటు సికింద్రాబాద్ RTO సాయిరాం, ఖైరతాబాద్ MRO నయీముద్దీన్ మరియు స్థానిక కార్పొరేటర్ CN రెడ్డి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూరు గ్రామ పంచాయతీకి చెందిన ఇల్లందుల శ్రీధర్ గౌడ్ కౌలు రైతు 12 ఎకరాల భూమిని కౌలు తీసుకొని అందులో సన్నరకం వరి వేసినాడు. అకాల వర్షంతో కౌలు రైతుకు నష్టం జరిగిందని ఆందోళన చెందుతున్నాడు. పంట చేతికొచ్చే సమయంలో వడగాండ్ల వానతో వరి పైరు మొత్తం నేలమట్టం అయ్యింది. కనీసం పెట్టిన పెట్టుబడి రాదేమోనని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం సన్నరకం వరి ప్రోత్సహించడంతో రైతు మొత్తం పొలంలో సన్నరకం వరి వేసినాడు. వరి మొత్తం సన్నరకం కావడంతో వరి పంట మొత్తం నేలమట్టం అయింది. ఈ ప్రభుత్వం ఈ కౌలు రైతును ఏమైనా సహాయం వస్తుందో లేదో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.